మసియా, ఎలా ఉందమ్మా ఇప్పుడు? బాగుందత్తయ్య. పంతులు గారు నీకోసం హిమాలయాల నుంచి తాయిత తెప్పించారు. కట్టుకుందు గాని పదమ్మా. పంతులు గారు, అమ్మాయి కోసం తాయిత్ తెచ్చారు కదా, కడతారా? అది సరిగ్గా ముహూర్త సమయానికి కట్టాలని చెప్పాను కదమ్మా. అప్పుడు అమ్మాయికి బాలేదన్నారు. ఇప్పుడు సమయం దాటిపోయింది. ముహూర్తం అంటే ముహూర్తమే. సరిగ్గా 11:34 కట్టాలి. అయ్యో, మరీ రాలేనంత అనారోగ్యం ఏం కాదు పంతులు గారు. అయినా నాతో ఒక్క మాట చెప్పుండాల్సింది. ఎవరినో అడిగానమ్మా. బాగా నొప్పిగా ఉంది, రాలేదు అన్నారు. మరెలా పంతులు గారు? ఇప్పుడు కడితే కుదరదా? కుదరదమ్మా. ముహూర్తం దాటితే తాయెత్తు మహిమ పోతుంది. ఎవరో ఒకరికి కడితే వాళ్ళ జీవితం బాగుంటుందని ఇంకో అమ్మాయి కట్టేశాను. ఎవరికి కట్టారు పంతులు గారు? అదుగో ఆ అమ్మాయికే కట్టాను నేను. శాంతం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతం నిత్యం దశాశ్వతం. ఇది చాలా మహిమగల తాయెత్తమ్మా. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటామమ్మా. విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా విదత్తం. ఆమె భర్త ఆమెను బాగా చూసుకుంటాడమ్మా. చాలా అన్యోన్యంగా ఉంటారు. అయితే చేరాల్సిన వాళ్ళకే చేరింది. ఏంట్రా వాగుడు? అదేనానమ్మా, ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళకే చేరింది అంటున్నా. పిల్లోడైనా మంచి మాట చెప్పాడు. అదే అసలు పెళ్ళాం కాబట్టి దానికే తాయెత్తు చేరినట్టు అయిపోయింది. అయినా ఈ మాయదారికి అడుగు నొప్పి నీకిప్పుడే వచ్చి చావలా? బంగారం నుండి తాయెత్తు వదులుకున్నావు. తాయెత్తు ఈసారి కాకపోతే ఇంకొకసారి దొరుకుతుంది. కానీ స్టమక్ పెయిన్ రాకపోయి ఉంటే ఈ పాటికి అందరం ఏడుస్తూ ఇంట్లో కూర్చునే వాళ్ళం. తాయిత కడితే కొడుకు కోడలు సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా జరిగిందేంటి పంతులు గారు? ఈ ఇంటి కొడుకు కోడళ్లకి సంతోషంగా ఉండే రాత లేదేమో అత్తయ్య గారు. ఊర్మిళ, ఏంటో పిచ్చివాగుడు. నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారు, ఉండి తీరుతారు. ఎందుకు కౌసల్య అంత ఆవేశపడతావు?
పంతులు గారు మళ్ళీ తాయెత్తు తెప్పిస్తారులే. వచ్చావా? ఇక్కడ నీ పెళ్ళం కడుపు నొప్పితో బాధపడుతుంటే ఎక్కడున్నావురా నువ్వు? ఆ చూపులేంటే? పోయి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది వదినా? ఏం లేదు వదినా, ఒంటి మీద నీళ్లు పడ్డాయి కదా, తడి బట్టలతో ఎందుకు, ఇంటికెళ్ళి మార్చుకోమని చెప్తున్నా. వెళ్ళవే, వెళ్ళు. అరేరే, మొత్తం తడిసిపోయింది. ఈ మాత్రానికి ఇంటి వరకు ఎందుకు వదినా? నా చీరిస్తాను రా అమ్మా. అయ్యో, ఎందుకొదినా? ఆటో ఎక్కిస్తే వెళ్ళిపోతుందిలే. ఇంకా పూజ మొదలు కాలేదు, అప్పుడే ఎక్కడికి పంపిస్తావు వదినా? నువ్వు రా అమ్మా, రా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బామ్మగారు? నువ్వు ఈ ఇంటి కోడలి తోడబుట్టిందానివి, అంటే ఇంటి కోడలతో సమానం. చూడ్డానికి ముద్దబంతిలా ముద్దుగా ఉన్నావు. పద, పూజకి టైం అవుతోంది, పద. ఏ ముసల్దానా, అటు చూడు. ఈ పనికి మనని తాను ఇంత బాగా ముస్తాబు చేశారేంటి? ఇప్పటికీ అబ్బాయి దృష్టి అంతా దీని మీదే ఉంది. ఈ అవతారంలో చూస్తే ఇకంతే. అప్పుడే మొదలు పెట్టేశాడా? భగవంతుడా, ఎలా ఆపాలో అర్థం కావటం లేదే.
అవునండి. నేను అనుకున్నది అదే కదా. అక్కడే పొరపాటు జరిగింది కదా. నిజంగా నువ్వే సియావి అయిపోతే బాగుంటుంది కదా. కొన్ని జరగవు, అంతే. రాతనెవరూ మార్చలేరు. జరుగుతుంది వైదేహి. ఆ దేవుడు మనిద్దరికే కలిపి రాశాడు. లేదు. అవును, మనిద్దరినీ కలిపి రాశాడు కాబట్టే సియా ఈ ఇంటి కోడలైనా కోడల బాధ్యతలన్నీ నువ్వు నిర్వర్తిస్తున్నావు. కలిపి రాశాడు కాబట్టే అమ్మ హిమాలయాల నుంచి ఈ ఇంటి కోడలికి తెచ్చిన తాయెత్తు సియా చేతికి కాకుండా నీ చేతికి చేరింది. ఒక్క పెళ్లి పీటల మీద ఎలా తప్పావో తెలీదు గాని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా నా జీవితంలో నువ్వే ఉన్నావు. అది నీకు అర్థం కావడం లేదు వైదేహి. అంతకన్నా అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటన్నానమ్మా నువ్వు? ఇక్కడ కూడా నీ హడావుడేంటన్నానమ్మా? పూజ కోసం వచ్చావు, ప్రశాంతంగా ఒక మూల కూర్చొని జపం చేసుకోవచ్చుగా. మీ అక్క నువ్వు తగలటక్క ప్రశాంతత ఎక్కడ తగలడుతుందిరా? ఎవరెవరెక్కడున్నారో ఏం చేస్తున్నారో. బాగున్నారా అండి? బాగున్నాను. మీరు సియా నానమ్మ కదా? అవునమ్మా. సియా చాలా మంచి అమ్మాయి. ఆ అణుకువ, ఆ తెలివితేటలు, అసలు అందం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ రోజు గులాబీ చీరలో ఎంత మెరిసిపోతుందో. గులాబీ రంగు చీరలోనా? సియా ఎరుపు రంగు చీర కదా కట్టుకుంది. అదేంటమ్మా, మీ మనవరాలు ఏ చీర కట్టుకుందో మీకు తెలీదా? అదిగో వచ్చేసింది మీ మనవరాలు. చూశారు కదా, తను కట్టుకుంది గులాబీ రంగు చీరే కదా. రా. రాసియా, మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు కదా? మీరక్కడికి వస్తారని తెలీదు కదా, లేదంటే నేను వేరే గదిలోకి వెళ్లేదాన్ని. ఏమీ అనుకోవద్దు.
ఉసే 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 ఆవిడేం మాట్లాడుతోంది? అసలేం జరుగుతోంది? నువ్వే సీఏవి అన్నట్టు మాట్లాడుతుందేంటి? అవునానమ్మా, అక్క ఇంటికి కోడలు. హా? ఏం మాట్లాడు? ఇద్దరు కలిసి ఫోటో తీసుకోండి. ఇప్పుడే తీసుకున్నారు వదినా. అంత క్లోజ్ రిలేషన్ దేవాకి సియాకి ఎప్పుడు డెవలప్ అయిందబ్బా? వాళ్ళ అమ్మ తృప్తి కోసం ఇంకోసారి తీసుకోనిలేమ్మా. తీసుకోనన్నా. మీ అమ్మ తృప్తి కోసం ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని దిగు. ఇల్లు మొత్తం మీ ఫోటోలతో నిండిపోవాలి. ఇంతవరకు బాగానే తప్పించుకున్నాం, కానీ ఇప్పుడు దొరికిపోయేలా ఉన్నాం అక్క. చూస్తావేంటమ్మా, వెళ్ళక్కడి నుంచో. హచ్! ఇప్పుడు వద్దులేమ్మా, తుమ్మాను కదా, శకునం బాగోలేదు. ఫోటోలు దిగడానికి శకునం ఏంటి వదినా? ఏమైందమ్మా? అంటే అది అది అన్ని ఫోటోలు ఇక్కడే దిగితే ఏం బాగుంటుందిరా? పిల్లలు అలా బయటికి వెళ్ళి తీసుకుంటారులే. అలాగే కానివ్వండి. దేవా వెళ్ళు, వెళ్ళయ్యా. మీరు కూడా వెళ్ళండమ్మా. అక్క రా అక్క, రా. కొంచెం నవ్వండి సార్. స్మైల్ ప్లీజ్ సార్. పెళ్లి కూతురు ఆ అమ్మాయి అయితే ఈ అమ్మాయితో ఫోటోలు తీస్తున్నాడేంటి? చెల్లి, మీరు ఫోటోలు దిగుతూ ఉండండి, నేను పూజ దగ్గరికి వెళ్తాను. బాస్ ఇంక చాలు. శివ, రే శివ, వాళ్ళిద్దరికి ఫోటోలు తీస్తున్నావేంట్రా? వాళ్లే భార్య భర్తలన్నా, నువ్వే పొరపాటు పడ్డావు. వాళ్ళిద్దరు భార్య భర్తలేంట్రా? ఈ గండం కూడా గట్టెక్కింది. ఇంకా ఎన్ని గండాలున్నాయో ఏంటో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క స్టిల్ మేడం. తీసిన ఫోటోలు చాలు, వెళ్ళండి. ఈ ఫేస్ చూసి ఆ మాట చెప్పండి. డైరెక్ట్ గా ఫేస్ కనిపించలేదు. పెళ్లి కూతురు ముందున్న పల్లెల్లో నీళ్ళలో మొహం నీడ కనిపించింది.
గుర్తొచ్చానా మేడం? పెళ్లి ఫోటోలు తెచ్చింది నేనే, కానీ ఆ ఫోటోలు పెళ్లి కూతురు ఆవిడ కదా. మరిక్కడ మీరు భార్య అంటున్నారేంటి? వెళ్ళరా మనవడా. దేవాన్ సంగతి మనకు తెలుసు కదత్తయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఒక రోజు కంటే ఉండలేడు. ఉంటానమ్మా, నేనుంటాను. నేను కూడా వస్తున్నాను మావయ్య గారు. నాకు అర్థమైపోయింది, ఈ ముద్రష్టపు దానికోసమే వస్తున్నాడు. మీరు చెల్లెమ్మ కూడా వస్తే బాగుంటుంది బావగారు. వస్తాంలేండి బావగారు. ఇంకొక అమ్మాయి పెళ్లి జరిపిస్తారు కదా, అప్పుడు అందరం కలిసే వస్తాం. అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా అన్నయ్య గారు? మంచి సంబంధం కోసం చూస్తున్నామమ్మా. దొరకగానే పెళ్లి చేసేస్తాం. నువ్వు పెళ్లి చేయాలనుకోవాలే గాని సంబంధాలు కరువా? వీలైనంత త్వరగా పెళ్లి చేసి పంపించేద్దాం. అవును, పెళ్లి చేసి పంపించేస్తే చరిత్ర వదిలిపోతుంది కదా. నాకెందుకు ఆలోచన రాలేదు? ఎవరినో ఒకరిని చూసి వంటకట్టి బయటికింటియాలి, మళ్ళీ గడపలోకి రాకుండా చెయ్యాలి. వెళ్ళొస్తామమ్మా. పద పదరా, చూస్తావే. ఆయన నన్ను కలవడానికి మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అయ్యో, అసలు వచ్చింది నా కోసమని అర్థమైపోతుంది. 2 రోజుల వరకు ఆయన కంటుపడకుండా జాగ్రత్తగా ఉండాలి. బాబు, పాలు తీసుకోండి. నువ్వి చూస్తున్నావేంటే? నీ కూతురెక్కడా? లోపలుందత్తయ్యా. ఏడ్చినట్టే ఉంది. ముగుణ్ణి ఒంటరిగా వదిలేసి అది లోపలించేస్తోంది. వైదేహి ఎక్కడా? నేనొచ్చిందే వైదేహి కోసమైతే అసలు దేవి దర్శనమే లేదేంటి? ఎక్కడుందో ఏంటో, వెళ్ళి వెతకాలి. బావగారు అక్క కోసం వెతుకుతున్నట్టున్నారు. అక్క ఎక్కడుంది?
ఏంటక్క బావగారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? అసలు ఇక్కడి నుంచి పారిపోవాలి. కూర్చో. ఇక్కడెందుకు బావగారు? దోమలు ఎక్కువగా ఉన్నాయి. కాసేపు కూర్చుంటే దోమలే ఎత్తుకుపోలే గాని నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. అక్క తప్పించుకుంది, నేనేమో దొరికిపోయినట్టున్నాను. ఇప్పుడు ఏమడుగుతారో ఏం చెప్పాలో. అసలే ఏం మాట్లాడొద్దని అక్క కొట్టేయించుకుందే. రాముడా నువ్వే గట్టెక్కించు. పైకి చూస్తావేంట్రా? అంటే బాగా చలిగా ఉన్నట్టుంది బావగారు. నువ్వు కూడా మీ అక్కలాగా బాగా సాకులు చెప్తున్నావురా. నేనెప్పుడు మీ అక్కని కలవడానికి వచ్చినా నువ్వు పక్కనే ఉన్నావు కదరా. అక్క అంటే సియా అక్క అనుకునేవు, వైదేహి అక్క. ఇలా పొరపాటు పడే ఒకరిని పెళ్లి చేసుకోబోయి ఇంకొకరిని చేసుకున్నాను. అవును, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది వైదేహిని కదా. ఆ విషయం నీకు వైదేహికి కూడా తెలుసు కదా. మరి ఎందుకు ఈ విషయం నాతో చెప్పలేదు? కనీసం నువ్వైనా ఎందుకు చెప్పలేదు? నాకు తెలియదు బావగారు. సియా అక్కకి దేవాంశు బాబుతో పెళ్ళన్నారు. ఆ దేవాంశు బాబే ఫోటోలు అబ్బాయని, అది మీరే అని అస్సలు తెలీదు. తెలుసుంటే అప్పుడే చెప్పుండేవాణ్ణి. ఇప్పుడు చెప్దామంటే చెప్పొద్దని అక్క మాట తీసుకుంది. అందుకే మీ పెళ్లి జరిగింది వైదేహి అక్కతో తెలిసి కూడా మీరింత బాధపడుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను. ఇదిగో మీ అక్క కూడా ఇలాగే. ఏమన్నా అడిగితే దిక్కులు చూస్తుంది, గట్టిగా మాట్లాడితే అసలు మిమ్మల్ని ప్రేమించనే లేదు అంటుంది. నువ్వు చెప్పు, మీ అక్క నన్ను ప్రేమించలేదు? ఇంకొక మాట ఏముందో తెలుసా? అసలు మీరు రోజు వచ్చేది చెల్లి కోసం అనుకున్నాను, నా కోసం అనుకోలేదు అంది. రే నువ్వు చెప్పు, నేను సియా కోసం వచ్చానా, వైదేహి కోసం వచ్చానా? పరిమళాన్ని ఇంటికి తీసుకొస్తానని నువ్వు ఎవరో ఏంటో అని ఆరా తీస్తున్నారు. నేను నాకు తెలుసు, ఈ కబుర్లన్నీ తప్పించుకోవడానికే. ఏదో సమస్య ఉందని తెలుసు. అదేంటో చెప్తే నేను చూసుకునేవాణ్ణి కదా. నువ్వైనా చెప్పు, అసలు ఏంటి సమస్య? ఎందుకిలా చేసింది? నన్నేమడిగినా నేనేం చెప్పలేను బావగారు. నా నోరు మూసుకుపోయింది. ఎందుకని మళ్ళీ మీరు అడిగితే అది కూడా చెప్పలేను. ఏ సమాధానమైనా మీకు అక్కే చెప్పాలి. ఏంట్రా చెప్పేది? వచ్చినప్పటి నుంచి కాసేపు మాట్లాడదామని ఎంత ప్రయత్నిస్తున్నాను తెలుసా? ఇటు వెళ్తే అటు, అటు వెళ్తే ఇటు, అస్సలు చిక్కడం లేదు. ఇంకేం చెప్తుంది చెప్పు? మీరు అక్కతో మాట్లాడాలి అంతే కదా. ఈ విషయంలో అయితే సహాయం చేయగలను. ఒక్క నిమిషం బావగారు. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా. ఇది మీ దగ్గరుంటే మీరు అక్క కోసం వెతకడం కాదు, అక్కే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
ఎక్కడికెళ్ళావే? అబ్బాయితో మాట్లాడడానికే కదా? లేదు నానమ్మ,